కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. ఏమంటుండు పౌలు ఇక్కడ? విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. అంటే దేవుడు నిన్ను విత్తుమని చెప్పినప్పుడు నీ సొంతగా నువ్వు విత్తు అని కాదు, దేవుడు నీకు ఇస్తాడు విత్తడానికి. నీకు ఇచ్చిన దాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు కూడా. Paul reminds us of a powerful truth. God is both our source and our sustainer. అందుకే దేవుడు ఇక్కడ విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. నీకు విత్తడానికి ఆయనే ఇస్తాడు, నీకు ఆహారం తినడానికి కూడా ఆయనే ఇస్తాడు. అయితే దేవుడు నీకు ఖాళీ ప్రజెంట్లోనే ఇస్తాడు అని కాదు, నీకు ప్రజెంట్ ఇస్తాడు దేవుడు విత్తడానికి, పోషించడానికి. ఫ్యూచర్లో కూడా నీకు తప్పకుండా దేవుడు నిన్ను పోషిస్తాడు. విత్తడానికి నీకు విత్తనమును కూడా దేవుడే నీకు ఇస్తాడు. విత్తనాన్ని దాచిపెట్టుకోవడానికి కాదు, స్టోర్ చేసి పెట్టుకోవడానికి కాదు, అది సో చేయడానికి. నువ్వు ఎప్పుడైతే అది విత్తుతావో అప్పుడు నీకు ఆశీర్వాదాలు వస్తాయి. కొంతమంది విత్తమంటే చాలా హెసిటేట్ అయిపోతారు. నేను విత్తుతున్నా, తిరిగి నాకు పంట వస్తుందా రాదా, దేవుడు ఇస్తాడా రాదా అని అనుకుంటుంటారు. కానీ మన దేవుడు, మీరు వాక్యంలో చూసినట్లయితే, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించుడి, ఆకాశపు వాక్యంలోను విప్పెదను అన్నాడు దేవుడు. మీరు ఒకసారి ఇచ్చి చూడండి దేవుడికి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఇంక్రీజ్ చేస్తాడు. దేవుడు మీకు విత్తడానికి రిసోర్సెస్ని కూడా తనే ఇస్తాడు, ఆపర్చునిటీస్ కూడా తనే ఇస్తాడు. మీరు ఎప్పుడైతే దేవునికి విత్తుతారో, అంటే మీరు ఏ సేవకైనా విత్తండి, దేవుడు ఎక్కడ ప్రేరేపిస్తే అక్కడ విత్తండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వెళ్ళి సువార్త ప్రకటించలేరు కదా. అయితే మీరు విత్తిన విత్తనంతో అనేకులు ఆశీర్వదింపబడవచ్చు. ఏ సంఘంలో అయినా విత్తండి, ఏ మినిస్ట్రీలో అయినా విత్తండి. మీరు ఒక్క ఆత్మ అయినా మీరు విత్తిన దాన్ని బట్టి రక్షణ పొందొచ్చు. కనుక వాక్యంలో చెప్పినట్లు విత్తడానికి విత్తనంను దేవుడే ఇస్తాడు, నీకు ఆహారాన్ని, నీకు పోషించడానికి ప్రతి దాన్ని కూడా దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. సో ఎప్పుడు కూడా దేవుడికి ఇవ్వడానికి వెనుక తీయొద్దు, ఎందుకంటే మనకిచ్చింది ఆయనదే. ఆయనకు మనం తిరిగి ఇస్తే అబండెంట్గా బ్లెస్ చేస్తాడు దేవుడు. గాడ్ బ్లెస్ యూ.